చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. తోతాపురి మామిడి పండ్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముందస్తు చర్యలుగా 4,000 రూపాయలు సబ్సిడీ ఇస్తూ వ్యాపారస్తులు 8,000 ఇచ్చేలా, ప్రభుత్వం నుంచి 4,000 ఇచ్చేలా టన్నుకి ఒప్పించి రైతులను మెప్పించి కార్యక్రమం జరుపుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళుతున్నాడో తెలియకుండా ఆ తోతాపురి మామిడి పండ్ల రైతులను పలకరించటాకంటూ ఓదార్చటాకంటూ బయలుదేరాడు. ఆ బయలుదేరిన నేపథ్యంలో ఎస్పీ గారు పర్మిషన్లు కట్టుదిట్టంగా ఇచ్చారు. దానికి వాళ్ళు గొంతు చించుకుంటూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. కర్ణాటకలో 4 రూపాయలకే కొంటున్నారు. అదే పక్క తమిళనాడులో 2.5-3 రూపాయలకి కొంటున్నారు. సబ్సిడీ కూడా ఇవ్వట్లే అక్కడ. అలాంటిది కర్ణాటకతో పోలుస్తూ విషప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆరోపణలకు సమాధానం చెప్పడానికి మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంకమరావు ఉన్నారు. వారిని అడిగి తోతాపురి మామిడి పండ్లు, చంద్రబాబు నాయుడు గారి మద్దతు, అలాగే కర్ణాటక తమిళనాడులో జరుగుతున్న పరిణామాలు, జగన్మోహన్ రెడ్డి అత్యుత్సాహం దేనికి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. తోతాపురి మామిడి పండ్లకి చంద్రబాబు నాయుడు గారు రేటు ప్రకటించడం, మద్దతు ధర ఇవ్వటం, ప్లస్ 3 లక్షల టన్నుల పైచీలు కొనటం కూడా జరిగింది. దాని మీద జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడో తెలియని యాత్ర మొదలుపెట్టాడు. దాని గురించి దాన్ని ఎట్లా విశ్లేషిస్తారో, ఎలా చూస్తారు? ఈ తోతాపురి మామిడి పళ్ళకు సంబంధించి మీరు చెప్పినట్లు ఈ ప్రభుత్వం రాయితీలు కూడా ఇస్తూ ఉంది, అంటే వీళ్ళకి అదనంగా చెల్లిస్తూ ఉంది. రెండవది పక్క రాష్ట్రం గురించి చూసుకుంటూ ఉంటే ఈ రాష్ట్రం పక్కన ఉన్న 2 రాష్ట్రాలతో చూసుకుంటూ ఉంటే అధిక ధరలు ఇక్కడే వస్తున్నాయి. మీరు ఇంకో గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏదైతే కర్ణాటక నుంచి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు అంటే వాళ్ళు ఏమైనా పిచ్చివాళ్ళ, లేకపోతే రైతులు ఆ రవాణా ఖర్చులు పెట్టుకొని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉండి మళ్ళీ ఇక్కడ బస్ కోసం ఖర్చు పెట్టుకొని తిండ్లు తిప్పలకు ఖర్చు పెట్టుకొని అమ్ముకోవాల్సినంత అవసరం వాళ్ళకి ఏమొచ్చింది అంటే, అక్కడ కంటే కర్ణాటక కంటే అధిక ధరలు ఇక్కడ వస్తున్నాయి. అక్కడ మండీలో 2 రూపాయలుగా కొంటున్నారు. సరే, వాళ్ళు ఎంతకనేది అది వేరే విషయం అండి. ఇక్కడికి వచ్చే తలికి మీకు 12 రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి కావచ్చు, వ్యాపారస్తుల తరపు నుంచి కావచ్చు, రైతులకు ఇప్పిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే 3,75,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందనేది ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అంచనా. ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే 3,10,000 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు కొనటం కూడా జరిగింది. మిగిలిన ఏ విధంగా కొనాలి ఏంటనేది స్పష్టంగా ఈ విధంగా వాళ్ళకి రైతులకి అదనంగా డబ్బులు చెల్లించేసి కొనే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడతా ఉన్నారు. అసలు రైతుల గురించి కానీ ఇలాంటి సమస్యల గురించి కానీ మొన్న చూసుకుంటా ఉంటే పొదిలెళ్ళాడు. అంతకుముందు పొగాకు రైతులకు సమస్యల గురించి అంటూ, అంతకుముందు గుంటూరు మిరపకాయల వ్యాపార సముదాయం ఏదైతే ఉందో అక్కడికి కూడా వెళ్ళడం కూడా జరిగింది. ఆసియాలోకెల్లా 2వది అతి పెద్దదైనటువంటిది అక్కడ. ఈ గతంలో అతను ప్రభుత్వం ఉండగా మద్దతు ధరల గురించి దీని గురించి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను దాని జోలికి పోను, ఎందుకంటే అతని పరిపాలన ఎలా ఉందో చూశారు కాబట్టి, అతని పరిపాలన అంత పనికి మాలింది కాబట్టి వాళ్ళు రెండో ఆలోచన లేకుండా స్పష్టంగా ప్రజలు ఒకసారి అయితే సంపూర్ణమైన తీర్పు ఇచ్చారు. ఈరోజు రైతుల గురించి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి మాటలు చెప్పడానికి వస్తున్నా అంటే, నాకు తెలిసినంత వరకు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటి వరకు ఈ రైతులకి అతను ఒక ధర నిర్ణయించేసి కొనటం అలవాటు, బెదిరించి భయపెట్టి. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఆస్కారం లేకుండా పోయింది కాబట్టి తన మిత్రుడైనటువంటి మిథున్ రెడ్డి వాళ్ళ తండ్రి ఈ వ్యాపారంలో నష్టపోతున్నారన్న ఉద్దేశంతో ఈరోజు ఆ పర్యటన పెట్టుకున్నాడు. రెండోది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు. త్వరలో వాళ్ళ అబ్బాయిని, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, మిథున్ రెడ్డిని, కరుణాకర్ రెడ్డిని ఇలా వరుస పెట్టి ఒక్కోళ్ళని అదుపులో తీసుకునే కార్యక్రమంలో ఉన్నారు. కాబట్టి బల ప్రదర్శన చేయాలనే దాంట్లో ఈరోజు వెళ్తున్నాడు. 10,000 మందిని మేము వస్తామని చెప్పని అనుమతి కోరారంటేనే వాళ్ళ ఆలోచన ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంటే 10,000 మందితోటి పక్కన ఉన్నటువంటి కర్ణాటకతో యుద్ధం చేయడానికి వెళ్తున్నారా, లేకపోతే తమిళనాడు మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నారో వాళ్ళే చెప్పాలి. అంటే వాళ్ళ కోరికలు కూడా చూడండి ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో, ఎంత విపరీతంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళు ప్రకటించిన కార్యక్రమం ఏమో తోతాపురి మామిడి రైతులను పలకరించడానికి, దీనికి వీళ్ళేమో గిట్టుబాటు ధర కోసం వెళ్ళాలి. కానీ నేను చెప్పినట్టు పక్క రాష్ట్రం కంటే తక్కువ అమ్ముతుంటే గిట్టుబాటు ధర గురించి ఆలోచించాలి. ఇది కేవలం బల ప్రదర్శనలా కనపడుతుంది. నిస్సందేహంగా ఇప్పుడు ఈరోజు జరుగుతున్న పరిణామాలని కనుక మనం చూసుకుంటా ఉంటే అక్కడ ఎవరెవరు రైతులు ఉన్నారు,
ఎంత ఇప్పుడు అంటే పండిన పంట ఎంత అమ్ముకోలేక ఇంక వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఏ ఇబ్బందులు పండుతున్నారనే ఆలోచన ఇప్పటి వరకు వీళ్ళకి ఏమైనా ఉందా? దాని గురించి ఏమైనా మాట్లాడుతాం. నిజంగానే రైతులతో మాట్లాడాలి అంటే ఆ రైతులందరినీ సమీకరించుకొని వాళ్ళకి నిజంగానే గిట్టుబాటు ధర రానప్పుడు, ఈ ప్రభుత్వం తక్కువ ధర చెల్లిస్తున్నప్పుడు, వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి అమ్ముకునే పరిస్థితిలో ఉన్నప్పుడు దాని మీద ఇతను ఆందోళన చేయొచ్చు. రైతులతో కూర్చొని వాళ్ళందరినీ రహదారుల మీద తీసుకుని వచ్చేసి వాళ్ళకి న్యాయం జరిగేలాగా పోరాటం చేశాడు అంటే ఒక అర్థం పరమార్థం, రైతుల గురించి ఆలోచిస్తున్నాడు, నిజమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు, ప్రభుత్వం తప్పు చేస్తుంది అనే ఆలోచనకైతే మనం రావచ్చు. కానీ పక్క రాష్ట్రాల కంటే అధిక ధరలు చెల్లించి ఇక్కడ రైతులకి మేలు చేస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వానికి కూడా కొన్ని ఉంటాయి కదా పరిమితులు. ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. ప్రతిపక్షంగా నువ్వేం చేయాలో చేయాలి కదా. అది చేయకుండా నీ బల ప్రదర్శన కోసం అసలు వాళ్ళు ఆ కోరిక కోరారు అంటేనే వాళ్ళ ఆలోచన అయితే అర్థమవుతూ ఉంది. దానికి తోడు ఒకళ్ళిద్దరు మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా కరుణాకర్ రెడ్డి కావచ్చు, వాళ్ళ మామయ్య రవీంద్రనాథ్ రెడ్డి కావచ్చు, ఇద్దరు ఏ విధంగా మాట్లాడుతున్నారో స్పష్టంగానే అర్థమైపోతూ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారా, లేకపోతే మీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు, ఎవరికి ఉపయోగపడాలనుకుంటున్నారు, ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారు? ఇది ఒకసారి కనుక ఆలోచించుకుంటే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఏంటంటే బల ప్రదర్శన, నేను చెప్పినట్టు బల ప్రదర్శన కోసం వెళ్తున్నాడే తప్ప నిజంగా రైతులు పరామర్శించాలని కోరికగా ఉంటే వాళ్ళు చెప్పారు కదా అధికారులు, రక్షణ అధికారులు ఏమని చెప్పారు? మేము రక్షణ ఏర్పాటు చేస్తాం, అక్కడ మీ నాయకులు ఎవరైనా రావచ్చు, మీరు హెలికాప్టర్లో దిగుతారు కాబట్టి అక్కడ మీరు 30 మంది మీ నాయకులకు అనుమతిస్తాం, అక్కడి నుంచి మీరు అక్కడికి వెళ్ళండి. కానీ ఏ విధంగా కూడా చూసాం మనం రెంటపాళ్ళ అలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తే మాత్రం కుదరదు అని చెప్పని వాళ్ళు తీవ్రంగా చెబుతానే ఉన్నారు. కాబట్టి నిజంగానే అది మాటల వరకే పరిమితం కాకుండా దాన్ని ఎటు వాళ్ళు అతిక్రమిస్తారు. వాళ్ళు కావాల్సిన కోరికలు కూడా అదే కాబట్టి అతిక్రమిస్తారు. కాబట్టి ఎవరైతే అతిక్రమిస్తారో వాళ్ళందరినీ అదుపులో తీసుకోవాల్సిన బాధ్యత అయితే మాత్రం ఆ రక్షణ ఏర్పాటు చూసుకునే వాళ్ళకి ఉందని అయితే నేను భావిస్తాను. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ బాధ్యతగా, అట్లాగే ప్రభుత్వం కూడా వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందజేయాలి. వాళ్ళు దాన్ని అతిక్రమిస్తే మొహమాటం లేకుండా ఎవరైనా చూడకుండా మీరు అదుపులో తీసుకోండి. వాళ్ళ వాహనాలు, ఎందుకంటే అనుమతి లేని వాహనాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా అదుపులో తీసుకోండి. సత్వరం వాళ్ళ మీద ఫిర్యాదు చేయండి, న్యాయస్థానంలో వాళ్ళని కూర్చోబెట్టండి అని కనుక చెబితే ఆ విధంగా కనుక వీళ్ళు అధికారులు కూడా ముందుకెళ్తారని అయితే నేను భావిస్తున్నా. అలా కాకుండా గతంలో లాగా జరిగితే అక్కడ మొన్న జరిగినటువంటి రెంటపాళ్ళ సంఘటనలో 3 ప్రాణాలు పోవడానికి ఆస్కారం దొరికింది. మరి ఇప్పుడు రేపు పొద్దున ఇక్కడ ఏదన్నా ప్రాణ నష్టం జరిగిందనుకోండి, బాధ్యులు ఎవరు? ప్రభుత్వాలు కూడా. నాకు ఇప్పుడు కూడా అర్థం కాని విషయం ఏంటంటే పదే పదే జరుగుతున్నప్పుడు ఉదాసీనంగా ఉండాల్సిన ఆవశ్యకత ఏమొస్తుంది? మొన్న కూడా అంత రక్షణ కల్పించిన తప్పంతా పోలీసులదే, ప్రభుత్వాన్ని అన్నాడు ఆఖరికి. ఇప్పుడు మన రక్షణ అతను ఎక్కడికి వెళ్తున్నాడు? రెంటపాళ్ళ. అక్కడ కార్యక్రమం ఏంటి? ఎవరైతే చనిపోయారో నాగమల్లేశ్వరరావు అతని యొక్క విగ్రహావిష్కరణ కావచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కావచ్చు. ఇది కదా అనుకుంది. అక్కడ దగ్గర 586 మందిని రక్షణగా పెట్టారు. మరి అక్కడేం జరగలేదుగా. బాగానే చూసుకున్నారు, బాగానే చేశారు, పంపించారు కదా. నువ్వు వెళ్ళేటప్పుడు మధ్యలో ఆగావు, నీ బల ప్రదర్శన చేసుకుంటున్నావు, అనుమతులు లేని చోట నువ్వు బల ప్రదర్శన చేసావు, చావుకు కారణం అయ్యావు. మరి దాని మీద ఇప్పుడు జరుగుతూ ఉంది. సరే, న్యాయస్థానాలు ఉండవు కాబట్టి మనం దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ సంబంధించి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏం జరుగుతుందని కూడా ఆలోచించుకోవాలి కదా వీళ్ళు. రేపు పొద్దున ఇలాంటివి జరిగితే నాకు ఇప్పుడు ధర్మ సందేహం వస్తూ ఉంటుంది రామబ్రహ్మం గారు. ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా కోరుతున్నారు. ఇది కాదు, ఏ పార్టీ వాళ్ళైనా సరే అధికారంలో ఉంటే ప్రతిపక్షాల వాళ్ళు కొన్ని నిరసనలు తెలియజేయడం కోసం చేస్తూ ఉంటారు. ఆ నిరసన తెలియజేసే క్రమంలో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఇవన్నీ వాళ్ళు ఇచ్చినప్పుడు వీళ్ళు కూడా గతంలో జరిగినట్టు దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానం ముందు పెట్టాల. ఇదిగోండి వీళ్ళు ఈ పర్యటన అనుకుంటున్నారు, ఇట్లా గతంలో జరిగింది, దీన్ని కనుక అతిక్రమిస్తే ఏం చేయాలి మీరే చెప్పండి, మీరు చెప్పిన సూచన ప్రకారం మేము వెళ్తాము అని చెప్పని న్యాయస్థానం ముందు పెడితే న్యాయస్థానం ఏం చెప్పిద్దో చూడాలి, అయిపోయిన తర్వాత కాదు. అలా మన అమరావతి రైతుల పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చినట్టు న్యాయస్థానం ఇచ్చింది కదా. అవును, దానికి సంబంధించింది ఇక్కడ వీళ్ళు కూడా పెట్టాలి. ఆ పెట్టినప్పుడు న్యాయస్థానం ఏమిస్తుందో దానికి అనుగుణంగా, తీర్పుకు అనుగుణంగా వీళ్ళు ముందుకెళ్లే కార్యక్రమంలో ఈ ప్రభుత్వాలు కనుక ముందుకెళ్తే నిస్సందేహంగా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. న్యాయస్థానం కూడా అప్పుడు ఉపేక్షించదు. ఎందుకంటే మేము ఇచ్చినటువంటి అనుమతుల్ని ధిక్కరించారు, ఇది రాజ్యాంగాన్ని ధిక్కరించినట్లు. కాబట్టి
మీకు మేము న్యాయం చేయలేము, భవిష్యత్తులో మీరు ఎలాంటి చేయొద్దని చెప్పని అతిక్రమించిన వాళ్ళకి కనుక శిక్షలు కనుక వేయగలిగితే రెండోసారి ఇలా జరగదు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా సరే ఈరోజు ఈరోజు అధికారంలో ఉన్నారు, గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఏదన్నా చెయ్యాలనుకున్నప్పుడు దానికి ఒక విషయం అంటూ ఉండాలి కదా. ఇప్పుడు రైతుల కోసం వెళ్తున్నారు, రైతులతోటి మమేకం అయిపోవాలి. ఎవరు ఆ రైతులు, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళ ఊర్లేంటి, దాన్ని సేకరించుకోవాలి కదా. సేకరించుకుని వాళ్ళందరినీ సమీకరించుకుంటే వాళ్ళు ఎంతమంది వస్తున్నారు, నిజంగా రైతులు వస్తున్నారా, ఇక్కడ రైతులను సందర్శించాలన్నప్పుడు కార్యకర్తలతో సంబంధం ఏంటి? ఒక పార్టీలకు అసలు ఈ అవకాశాలు ఎందుకు ఇవ్వాలి? సో అక్కడ జగన్ రెడ్డి వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఎలాగో మిగతా కేసులు అరెస్ట్ అవుతామేమో అన్న భయంతో పాటు ఇలా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి ఈ కార్యక్రమాలు అరెస్ట్ అయితే సింపతి గెయిన్ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడంటారా? అతను ఏమి చేసుకున్నా కూడా ఇప్పుడు ప్రజల్లో సానుభూతి అయితే లేదు, అతను నమ్మే పరిస్థితులు అయితే లేరు అని చెప్పని కూటమి కూడా నిర్లక్ష్యం వహించకూడదు. కూటమి అవకాశం ఇవ్వకూడదు. వాడు చేసే పనుల్లో కొన్నిట్లో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి, అవి సరిదిద్దుకొని వీళ్ళకి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే అధికారం మీకు ఇచ్చారు, అధికారం మీకు ఇచ్చిన తర్వాత అతను పొరపాట్లు చేస్తున్నాడు అనుకోండి, చూసి చూడనట్టు మీద వదిలేశారనుకోండి, అయ్యే పొరపాట్లు పదే పదే చేస్తున్నాడు, ప్రాణహాని జరుగుతూ ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఈరోజు అలాంటి అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత అయితే కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇదే కాదు, ఏ కార్యక్రమాలు ఏది చేయాలన్నా, ఏ పార్టీ వాళ్ళు చేయాలన్నా, ఇందాక నేను చెప్పినట్లు ప్రభుత్వం కూడా వాళ్ళకి కూడా తప్పు అంటకుండా న్యాయస్థానాలు ఆశ్రయించాలి. ప్రతి వాళ్ళు బల ప్రదర్శన చేసుకుంటున్నారు. రామబ్రహ్మం గారు మీరు గుర్తుపెట్టుకోండి, అధికారంలో ఉండేవాళ్ళు బల ప్రదర్శన చేస్తున్నారు, ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కూడా బల ప్రదర్శన చేస్తున్నారు. సామాన్యులకి మామూలుగా రహదారులు అంటే వెళ్ళే వాళ్ళకి, దూర ప్రాంతాల వెళ్ళే వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుందో కూడా ఆలోచించట్లేదు. మొన్న చూసాను సార్, అంబులెన్స్లో పిల్లాడి పాపం చనిపోయాడు. మధు ముప్పాళ్ళ గ్రామానికి చెందినటువంటి మధు అనే కుర్రవాడు చనిపోవడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ కూడా, అందుకే నేను అంటుంది, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత అయితే వీళ్ళకు ఉందా లేదా అని చెప్పనేది నా ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పరిపాలనలో తోతాపురి మామిడి రైతులనే కాక రాష్ట్రంలో ఉన్న రైతులందరినీ నట్టెట ముంచి ఆదుకోకపోగా ఇవాళ అధికారం పోయిన తర్వాత రైతులకు ఓదార్పు యాత్ర అంటూ చేస్తున్న వికృత రాజకీయ క్రీడని తీవ్రంగా ఖండిస్తూ రేపు తను చేపట్టిపోయే యాత్రని ప్రభుత్వం అడ్డుకొని పరిమిత సంఖ్యలోనే అనుమతించాలని చెప్పి విశ్లేషించిన అంకమరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.